జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో రోజురోజుకి అపరిశుభ్రత పెరిగిపోతుంది. హరితహారంలో భాగంగా జనగామ కలెక్టరేట్ ప్రహారీ ముందు నాటిన మొక్కలు అడవిని తలపిస్తున్నాయి. దీంతో కలెక్టర్ కార్యాలయం కొంచెం కూడా కనిపించడం లేదు. చుట్టూ ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోతుంది. అధికారుల నిర్లక్ష్యంతో కలెక్టర్ ఆవరణం చుట్టూ చెత్తా చెదారం పెరిగిపోయింది. అధికారులు స్పందించి కలెక్టరేట్ సమీపంలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి చదును చేయాలని స్థానికులు కోరుతున్నారు. వాతావరణం చూసినట్టయితే పిచ్చి మొక్కలు చెట్లు పెరిగి అంతేకాకుండా పాదచారులు బాటసారులు వాహనదారులు విసర్జన మూత్ర విసర్జన చేయడానికి అడ్డాగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. మరి దీన్ని మున్సిపాలిటీ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రపంచంలో నిషేధించబడినటువంటి కానోకార్పరస్ మొక్కలు ఇలా కలెక్టర్ ఆఫీసులో పెంచుతూ ఉన్నారు. ఇతర ప్రాంతాలలో తొలగించరు. అంటే ఈ కానోకార్పరస్ మొక్కల నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో అది విషతుల్యంగా ఉంటుంది. అది పీల్చుకున్న ప్రజలు అనారోగ్య బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధికారులు ఉంటా ఉన్నారు, వాళ్ళందరూ కూడా అనారోగ్య బారిన పడే పరిస్థితి ఉంటుంది. మరి తెలియదా ఈ మొక్కలు తొలగించాలని చెప్పేసి ఆ మొక్కలు తొలగిస్తే కలెక్టర్ ఆఫీసు కనబడడానికి అవకాశం ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ కనబడకపోవడం వల్ల ఎత్తైన చెట్లు పెరగడం వల్ల ఇవాళ అక్కడ మూత్ర విసరణ చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. చెత్త చెదారం ఏదైతుందో ఈ కొనగర్మ చెట్లు ఇక్కడ కలెక్టర్ కార్యాలయంకి వచ్చే ప్రజలు ఎవరైతే వాళ్ళకి తెలియక ఈరోజు ఇక్కడ ఈ మూత్రం పోయడం కానీ అలాంటి చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దీని మీద వెంటనే స్పందించి ఈ చెట్లను తొలగించాలి. అదేవిధంగా పరిశుభ్రత లోపించడం జరిగింది. ఈ పరిశుభ్రతను క్లీన్ చేయాలని చెప్పేసి మొత్తం శుభ్రత పాటించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. వచ్చిపోయే మహిళలకి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, పని కోసం వచ్చే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనిపైన కలెక్టర్ గారు మరియు పారిశుద్ధ కార్మికుల గురించి